ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. యుద్దనపూడిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వైఎస్ జగన్ పర్యటన నిమిత్తం పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఈ పర్యటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటిస్తున్న విషయం తెలుస్తుంది. మిగతా అప్డేట్స్ ఏంటి? మరికొద్దిసేపట్లో జగన్ ఎద్దనపూడి సమీపిస్తున్నారు. ప్రజెంట్ గుంటూరు బయట జనవరి నుంచి గుంటూరు మీదుగా వస్తున్నారు. గుంటూరు దాటినట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే ఆయన పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటంటే, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహావిష్కరణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆయన కొడుకు అంటే నరసయ్య కొడుకు గొట్టిపాటి భరత్ కుమార్ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ ప్రెసిడెంట్ ఆయన, అలాగే వర్చువల్ నియోజక కోఆర్డినేటర్. ఆయన తండ్రి విగ్రహావిష్కరణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. అందుకోసం వైఎస్ఆర్సీపీ అధినేత ప్రత్యేకంగా ఈ రోజు విగ్రహావిష్కరణ కోసమే రాబోతున్నారు. దాదాపు మరికొద్ది సేపట్లో అంటే ఒక గంట వ్యవధిలోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుకోసం భారీగా తరలి వస్తున్నారు కార్యకర్తలు, అలాగే నేతలు, చుట్టుపక్కల వంటి ప్రజానికం అంతా కూడా తొందరగా వస్తున్నారు. గుర్తుపట్టి అభిమానులు కానీ, అలాగే పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇప్పటికే ఎద్దనపూడి విగ్రహావిష్కరణ బహిరంగ సభ ఇప్పటికే పెద్ద ఎత్తున కిక్కిరిసి ఉంది. ప్రస్తుతం చిలకలూరుపేటలో టిఫిన్ మరి రాజశేఖర ఇంట్లో అల్పాహారం తర్వాత నేరుగా విగ్రహావిష్కరణ సభ వద్దకి జగన్మోహన్ రెడ్డి వచ్చి విగ్రహావిష్కరణ జరిపిన తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారనేది ప్రస్తుతం సమాచారం.